విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ ప్రైవేటు పరం చేయకూడదని, ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్ వారికి ఇవ్వడానికి మేము ఒప్పుకోమని ఉద్యోగులను తొలగించడంపై ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఆపాలని, ఎవరైతే డాక్టర్లు రిటైర్ అయ్యారో వారి స్థానంలో కొత్త డాక్టర్లను నియమించాలంటూ, ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని మరియు అన్ని మందులను అందుబాటులో ఉంచాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పనిచేస్తున్న 30,000 మంది ఉద్యోగులు, వారి తాలూకా కుటుంబ సభ్యులకి గత 4 దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఈ స్టీల్ జనరల్ ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఢిల్లీ పెద్దలు ఇక్కడ యాజమాన్యం భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా గడిచిన 10 రోజులుగా విశాఖపట్నంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలతోనూ, హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ సంస్థలతోనూ చర్చలు చేస్తూ వారు ఫిజికల్గా వచ్చి ఇక్కడికి ఈ హాస్పిటల్ పరిశీలిస్తూ వివరాలు తీసుకుంటా ఉన్నారు. దానికి అధికారులు సహకరిస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ప్రతి నెల సుమారు 50,000 మంది ఈ హాస్పిటల్ విజిట్ చేస్తూ ఉంటారు. వారికి అనేక పద్ధతుల్లో వైద్య సౌకర్యాలు ఇస్తున్న ఈ హాస్పిటల్ని ఇంకా బలోపేతం చేయాలన్న అవసరం ఉంది. అనేక మంది డాక్టర్లు రిటైర్ అయినారు, ఉద్యోగులు రిటైర్ అయినారు. వారి స్థానంలో పర్మనెంట్ ఉద్యోగులు నియమించకుండా కాంట్రాక్ట్ బేస్తో పబ్బం గడుపుతూ ఉన్నారు. వెంటనే డాక్టర్లు రిక్రూట్ చేయాలని చెప్పేసి, అన్ని రకాల మందులు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి విశాఖ ఉక్కు జనరల్ ఆసుపత్రిని ఏ విధమైన ప్రైవేటీకరణ చర్యల కోసం మీరు ఆలోచన చేసినా మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పేసి హెచ్చరిక చేస్తూ, కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి కార్మికుడికి వైద్య సౌకర్యం అందించవలసిన బాధ్యత యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ తమ బాధ్యతను విస్మరించి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ పరం చేయాలి కార్మికుడి యొక్క ఆరోగ్యాన్ని అని చెప్పేసి చూస్తూ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం చూస్తే దుమ్ము, ధూళి, వేడి, విషవాయువులతో కూడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి కార్మికుడికి వైద్యం అందించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడం చూడటాన్ని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ చర్యల్ని ఎటువంటి పరిస్థితుల్లో సహించలేదని, ఎంత స్థాయికనే వెళ్ళి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తాం. 50,000 మంది వైద్య సేవలు అందిస్తూ ఈరోజు 100 కోట్ల విలువైన భూమిలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చర్యలు చేపట్టింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో ఉక్కు గుర్తింపు కూడా సైలెంట్గా ఉంది. ఇది సరైనది కాదు. రెండవది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ స్పందించట్లేదు. ఎందుకంటే గాజువాక ప్రాంతంలో ఏకైక హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ కాబట్టి ఇంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ ప్రైవేటీకరణ జరుగుతుంటే, చర్యలు చేపడుతుంటే స్థానిక పార్లమెంటు సభ్యుడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? కాబట్టి వాళ్ళు స్పందించాలి, ఇమ్మీడియట్గా ఆపడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే రాబోయే కాలంలో మీకు ఈ నియోజకవర్గంలో పుట్టగతులను హెచ్చరిస్తున్నాం. 68 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ని ఈ రోజున ప్రైవేటు వారికి అప్పగించాలనేటువంటి యాజమాన్య కుట్రలో భాగంగానే ఈ రోజున 3-4 కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కలిసి వచ్చి దీన్ని సందర్శిస్తే, ఇక్కడ స్థానిక యాజమాన్యం వాళ్ళకి ఎర్రతివాచి పట్టి వాళ్ళని రప్పించి వాళ్ళకి అన్నీ చూపిస్తుంది. ఈ రకమైనటువంటి చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి మందుల్ని కూడా అందుబాటులో లేకుండా ఉద్యోగులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఈ రకంగా యాజమాన్యం చేయడం దుర్మార్గం. ఈ వ్యాధులన్నిటికీ కారణం ఫ్యాక్టరీలో పనిచేయడం మూలంగా వచ్చేటువంటి జబ్బులే తప్ప మాకు కావాలని మాకంతటి మాకుగా ఏ రోగాలు రావు. ఈ ఫ్యాక్టరీలో అత్యంత ప్రమాదకరమైనటువంటి సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి అనేక గ్యాసులు పీల్చుకోవడం ద్వారా అనేక రోగాలు మాకు సంక్రమించాయి. ఆ రోగాలని తీర్చవలసిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. దీన్ని గతంలో కూడా పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ని ఇప్పుడు కూడా పోరాడే నిలబెట్టుకుంటాం.